Okay. So limits and continuity, day 2, second day class, we continue. Right. First problem. Limit x tends to 0. కెమెరా ఆన్ చేసి షేర్ క్యాన్సిల్ చేసాను. ఈ స్క్రీన్ తీసుకెళ్ళి చాట్ బాక్స్ లో పడినామా? స్క్రీన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళి చాట్ బాక్స్ లో ఉంచండి. రైట్. ఫస్ట్ ప్రాబ్లం, లిమిట్ x tends to 0, e power 1 by x by 1 plus e power 1 by x. ఎలా సాల్వ్ చేయాలంటే స్క్రీన్ కనిపిస్తుంది కదా? నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 అని, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 అని, అలాగే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 0. e power infinity is infinity or does not exist. So left hand limit x tends to a minus f of x, that is equals to limit x tends to 0 minus f of x అంటే e power 1 by x by 1 plus e power 1 by x. ఇప్పుడు x is equals to ఫస్ట్ 2 ఆన్సర్స్ 1 సార్? ఇదమ్మా ఫస్ట్ 2 ఆన్సర్స్ 1 సార్ అని అడుగుతున్నాను. కాదమ్మా, కాదు. లిమిట్ x, put x is equals to 0 minus h as x tends to 0 minus h tends to 0 plus. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ లో ఇవన్నీ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? లిమిట్ మారుతుంది. ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ కాస్త ఎప్పుడైతే x is equal to 0 minus h అని తీసుకున్నానో h టెన్స్ టు ఏమవుతుంది? 0 ప్లస్ అవుతుంది. ఈ పవర్ x ప్లస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 0 minus h అంటే 1 by 0 minus h divided by 1 plus e power 1 by 0 minus h. This is nothing but limit h tends to 0 plus e power minus 1 by h by 1 plus e power minus 1 by h. So now how can you calculate this one? Left hand limit is equals to డైరెక్ట్ గా h ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది డివైడ్ బై 1 ప్లస్ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ లో h ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ 1 by 0 మైనస్ 1 by 0 అంటే మైనస్ ఇన్ఫినిటీ బై 1 ప్లస్ e పవర్ మైనస్ 1 by ఇన్ఫినిటీ. సో e పవర్ మైనస్ ఇన్ఫినిటీ బై 1 ప్లస్ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 by 1 plus 0, that is equals to left hand limit value ఎంత? 0 అయింది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ ఎంత అయింది? 0 అయింది.
అండ్ దెన్ రైట్ హ్యాండ్ లిమిట్. రైట్ హ్యాండ్ లిమిట్ ఏం తీసుకుంటాం? లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లేస్లో ఎంత ఉంది? 0 ఉంది. ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ 1/x బై 1 ప్లస్ ఈ పవర్ 1/x. ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ హెచ్ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది? 0 ప్లస్ హెచ్ ఉంది. యాజ్ x టెండ్స్ టు 0 ప్లస్ h టెండ్స్ టు ఆల్సో 0 ప్లస్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ హెచ్ అని తీసుకుంటే ఈ లిమిట్ కాస్త ఏమవుతుంది? మారుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ h. h టెండ్స్ టు 0 ప్లస్. సబ్స్టిట్యూట్ చేయండి రైట్ హ్యాండ్ లిమిట్లో. సో ఇన్ ద రైట్ హ్యాండ్ లిమిట్ విల్ బికమ్ లిమిట్ h టెండ్స్ టు 0 ప్లస్ ఈ పవర్ x ప్లేస్లో 0 ప్లస్ h పెడితే ఈ పవర్ 1/h డివైడెడ్ బై 1 ప్లస్ ఈ పవర్ 1/h. రైట్. కానీ ఇక్కడ h ప్లేస్లో 0 పెట్టాను అనుకోండి, 1/0 ఇన్ఫినిటీ ఈ పవర్ ఇన్ఫినిటీ బై 1 ప్లస్ ఈ పవర్ ఇన్ఫినిటీ అని వస్తుంది. అయితే ఈ పవర్ ఇన్ఫినిటీ గురించి చెప్పాను, డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ బై 1 ప్లస్ ఇన్ఫినిటీ అని వస్తుంది. అలా మనం తీసుకోకూడదు. మరి ఏం చేయాలి? ఈ పవర్ 1/h ని కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు కదా సార్. దట్స్ రైట్. ఈ పవర్ 1/h ని కామన్ తీసి క్యాన్సిల్ చేయాలి. సో ఈ పవర్ లిమిట్ h టెండ్స్ టు 0 ప్లస్ ఈ పవర్ 1/h ని కామన్ తీస్తాం. ఈ పవర్ 1/h కామన్ తీస్తే డినామినేటర్లో 1 ప్లస్ అంటే 1 ప్లేస్లో ఎంత రాయాలి? ఈ పవర్ మైనస్ 1/h ప్లస్ 1. ఈ పవర్ 1/h కామన్ తీసాను కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. h ప్లేస్లో 0 అంటే 1 బై, ఇప్పుడు h ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1/0 ఇన్ఫినిటీ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ 1. సో 1/0 ప్లస్ 1. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఇస్ 0. So finally you got 1. So left hand limit is not equals to right hand limit. Whenever left hand limit, right hand limit both are not equal, then మనం ఏం చెప్తాం? లిమిట్ x tends to 0 e power 1/x by 1 plus e power 1/x does not exist. Limit does not exist. That is the first problem. Limit does not exist. వాడు ఒక్కొక్కసారి లిమిట్ అడగకుండా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అడుగుతుంటాడు, చూసుకోవాలి మనం వాడు ఏం అడిగాడని. లిమిట్ అడిగితే కనుక డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇదే ఫంక్షన్కి ఈ పవర్ 1/x ప్లస్ 1 ప్లస్ ఈ పవర్ 1/x కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది? 0 అవుతుంది. అదే రైట్ హ్యాండ్ లిమిట్ అయితేనేమో 1 అవుతుంది. What about second problem? సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేశారు ఎవరు? వచ్చింది సార్. 1 వస్తుంది అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ బోత్ ఆర్ ఈక్వల్ అవుతున్నాయి నీకు. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అయితేనే కదా మీకు 1 రావాలి. ఎనీ అదర్? Recording in progress. సెకండ్ ప్రాబ్లంలో ఇంకెవరైనా ట్రై చేశారా?
ఓకే, సెకండ్ ప్రాబ్లంలో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x tends to 0 minus a minus f of x left hand limit అంటే లిమిట్ x tends to 0 minus f of x అంటే ఎంత ఇక్కడ e power 1 by x e power 1 by x minus plus minus a right minus e power minus 1 by x divided by e power 1 by x plus e power minus 1 by x. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్లో మనం ఏం చేస్తాం? ఇప్పుడు x is equals to a minus h. ఏ అంటే ఇక్కడ ఎంత 0 minus h. As x tends to a minus or 0 minus, h tends to ఏమవుతుంది 0 plus అవుతుంది. సో తీసుకెళ్ళని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాస్త ఏమవుతుంది? లిమిట్ h tends to 0 plus in place of x 0 minus h సబ్స్టిట్యూట్ చేశాను. e power 0 minus h పెడితే minus 1 by h minus e power minus of minus అంటే 1 by h divided by e power minus 1 by h plus e power 1 by h. ఓకే, నెక్స్ట్ మనకి ఎప్పుడు కూడా ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వస్తే డైరెక్ట్గా 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ పవర్ ఇన్ఫినిటీ కనబడితే డస్ నాట్ టేక్ దిస్. సో ఈ పవర్ ఇన్ఫినిటీ కాకుండా చూసుకోవాలి. ఈ పవర్ ఇన్ఫినిటీ ఉండే దాన్ని ఏం చేయాలి? కామన్ తీసి క్యాన్సిల్ చేసేద్దాం. చూడండి, లిమిట్ h tends to 0 ప్లస్ ఇక్కడ ఈ పవర్ 1 బై h కామన్ తీద్దాం. ఈ పవర్ 1 బై h కామన్ తీస్తే ఇది ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ 2 బై h అవుతుంది. మైనస్ 1 డివైడెడ్ బై ఈ పవర్ 1 బై h ఈ పవర్ మైనస్ 2 బై h ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దెన్ ఇప్పుడు h ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ మైనస్ 2 బై 0 అంటే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ. సో ప్రాబ్లం లేదు. ఇక ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ 1 బై ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ 1. 0 minus 1 by 0 plus 1. So you got left hand limit is equals to 0 minus 1 by 0 plus 1 and anta minus 1. Next one, right hand limit. So right hand limit is denoted by limit x tends to a plus f of x. So limit x tends to 0 plus f of x and enta e power 1 by x minus e power minus 1 by x divided by e power 1 by x plus e power minus 1 by x. రైట్ హ్యాండ్ లిమిట్ చేసేటప్పుడు మనం x is equal to 0 plus h a plus h తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సాల్వ్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. సో డైరెక్ట్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రైట్ హ్యాండ్ లిమిట్ చేసేటప్పుడు మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని చేసినా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు దాకా చేస్తున్నాం కాబట్టి చేద్దాం. ఇప్పుడు x is equals to 0 plus h as x tends to 0 plus h tends to 0 plus. x is equal to ఎప్పుడైతే 0 plus h అని తీసుకున్నావో x లిమిట్ కాస్త చేంజ్ చేయాలి. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ h లో చెప్పాలి. h tends to ఏమవుతుంది? 0 plus అవుతుంది. తీసుకెళ్ళండి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి రైట్ హ్యాండ్ లిమిట్ లో. దెన్ యూ విల్ గెట్ ఇట్. లిమిట్ h tends to 0 plus e power 1 by h
minus e power minus 1 by h divided by e power 1 by h plus e power minus 1 by h. ఇక్కడ ఏం కామన్ తీయాలి? e power 1 by h ని కామన్ తీయాలి. లిమిట్ h tends to 0 ప్లస్ e power 1 by h కామన్ తీస్తే 1 minus e power minus 2 by h divided by again e power 1 by h కామన్ దీని డినామినేటర్ లో కూడా 1 plus e power minus 2 by h. సో ఇది రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. In place of h, we can substitute 0. Then you will get the expression 1 minus e power minus infinity by 1 plus e power minus infinity. 1 minus 0 by 1 plus 0. That is equals to 1. Left hand limit ఏమో minus 1 అయింది. Right hand limit ఏమో 1 అయింది. So left hand limit is not equals to right hand limit. Whenever left hand limit is not equals to right hand limit of the function does not exist. Limit x tends to 0, e power 1 by x minus e power minus 1 by x divided by e power x plus e power minus 1 by x does not exist. Next, third problem. అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది సౌండ్ అది. సబియా, నా సౌండ్ క్లారిటీగా ఉందా? ఎస్ సార్. డిస్టర్బెన్స్ ఏం లేదు వెనకాల? ఏం లేదు సార్. ఓకే, ప్రాబ్లం లేదా? అయితే ఫ్యాన్ గట్టిగా మాట్లాడితే ఫ్యాన్ వేసి మళ్ళీ వాళ్ళు వినిపించారు. ఏసీ అయితే ఏసీ వేస్తారు. తలుపు కూడా క్లోజ్. Next, third problem. Right. Next, third problem. Limit x tends to 0 sin 1 by x. ఏమొచ్చింది ఆన్సర్ దీనికి? డస్ నాట్ ఎగ్జిస్ట్ వచ్చింది సార్. డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎందుకని? అక్కడేమో ఎక్స్ అని. ఓకే, sin 1 by x. Left hand limit. Direct చెప్పేస్తుంది. లిమిట్ x tends to 0 minus a minus f of x. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే సో లిమిట్ x tends to 0 minus f of x అంటే ఇక్కడ sin 1 by x. మనం మళ్ళీ ఏం చేస్తాం ఇక్కడ x is equals to 0 minus h as x tends to 0 minus h tends to 0 plus. ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చేస్తే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది అంటే లిమిట్ h tends to 0 plus sin of 1 by 0 minus h. Sin of minus theta అంటే minus sin theta.
సో నేను దీన్ని మైనస్ లిమిట్ h tends to 0 ప్లస్ sin 1/h అని రాయొచ్చు. h ప్లేస్ లో 0 పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ sin 1/0, sin 1/0 అంటే sin ఇన్ఫినిటీ. sin ఇన్ఫినిటీ వాల్యూ ఏమవుతుంది అని అంటే, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, అలా చేయకూడదు, బట్ అర్థం అవడం కోసం చెప్తున్నా. h ప్లేస్ లో 0 పెడితే sin 1/0, 1/0 అంటే ఇన్ఫినిటీ, sin ఇన్ఫినిటీ అంటే ఏమవుతుంది అని అంటే, as h tends to 0, sin 1/h is anyone? ఏమవుతుంది? ఆసిలేటింగ్ బిట్వీన్ -1 to +1. సైన్ తీసుకుంటే అది ఎలా అవుతుంది? ఇలా వెళ్తుంది గ్రాఫ్. పైన ఏమో +1, మ్యాక్సిమం వాల్యూ +1, కిందేమో -1. సో ఈ రేంజ్లో ఇది ఏమవుతుంది? ఇలాగా వెళ్తూ ఉంటుంది. +1 కి -1 కి ఆసిలేట్ అవుతుంది సైన్ ఫంక్షన్ అనేది. ఒక చోట ఆగదు. అదేమవుతుందంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ దగ్గర, ఫైనైట్ వాల్యూ దగ్గర ఉండదు. ఏమవుతుంది? +1 అన్నా కావచ్చు, -1 అన్నా కావచ్చు. ఇట్ ఈస్ ఆసిలేటింగ్ బిట్వీన్ -1 to +1. అంటే ఏంటి? ఇక్కడ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. లిమిట్ ఎగ్జిస్ట్ అవడం అన్న, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవడం అన్న, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవడం అంటే ఏంటి? ఒక ఫైనైట్ నెంబర్ కి ఈక్వల్ అవ్వాలి. కానీ ఇది ఏమవుతుంది? ఆసిలేట్ అవుతుంది. అంటే -1 కి +1 కి ఇలా ఆసిలేట్ అవుతూ వెళ్తుంది. కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అలాగే సేమ్ ఇది రైట్ హ్యాండ్ లిమిట్ కూడా ఏమవుతుంది? డస్ నాట్ ఎగ్జిస్ట్. సేమ్ స్టోరీ ఏంటిది? h tends to 0 plus sin 1/h is oscillating between -1 to +1. సో -1 to +1 is oscillating అవుతుంది కాబట్టి అది ఏమవుతుంది? అది లిమిట్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ వన్, 4th ప్రాబ్లం. ఎవరికైనా వచ్చింది ఆన్సర్? అది 0 సార్. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. రైట్, 0. వాట్ అబౌట్ cos 1/x? లిమిట్ x tends to 0, cos of 1/x ఏమవుతుంది? లిమిట్ x tends to 0, cos 1/x. ఈ లిమిట్ ఏమవుతుందమ్మా? డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు అంటే ఇక్కడ కూడా అంతే, సేమ్. కాస్ ఫంక్షన్ తీసుకుంటే యాజ్ h tends to 0 plus cos 1/h is oscillating between -1 to +1. It is also oscillating function, -1 to +1. సో లిమిట్ ఏమవుతుంది? డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. is oscillating between -1 to +1. సో లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. దేనికి? cos 1/x కి. అయితే దేనికి ఆసిలేట్ అవుతుంది? ఫైనైట్లీ -1 to +1 అనే ఫైనైట్ నెంబర్ కి ఆసిలేట్ అవుతుంది. నేను దీన్ని ఏం చేయొచ్చు అంటే, లిమిట్ x tends to 0, x into cos 1/x. I can write it as this can be. దీన్ని ఎలా రాయొచ్చు అంటే, లిమిట్ x tends to 0 into x, లిమిట్ x tends to 0 cos 1/x అని రాసుకోవచ్చు.
లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ అంటే ఏమవుతుంది 0 ఇంటూ ఈ పార్ట్ వరకు ఈ లిమిట్ వరకు ఏమవుతుంది ఇస్ ఆసిలేటింగ్ బిట్వీన్ -1 to +1 ఆసిలేటింగ్ బిట్వీన్ -1 to +1 ఒకవేళ -1 అయింది అనుకోండి మల్టిప్లైడ్ విత్ 0 అవుతుంది ఒకవేళ +1 అయింది అనుకోండి 1 కి 0 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 0 అవుతుంది సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 x into cos 1/x value 0. Next one. So 4 problems avi. Minute of condition. Right. General ga limits law. So elementary methods. For example, limit x tends to 0, square root of 1 plus x square minus 1 by x square అని ఉందనుకోండి ఈ లిమిట్ కనుక్కోవాలి అని అంటే రైట్ లిమిట్ x tends to 0 square root of 1 plus x square minus 1 by x square అని గమనిస్తే మనం ఏం చేసేవాళ్ళం అంటే బేసిక్ ఎలిమెంటరీ మెథడ్ ఏంటిది రేషనలైజ్ చేసి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం రేషనలైజ్ చేసి క్యాన్సిల్ చేసిన తర్వాత ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం సో తెలిసింది అది ఇలాగ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది లిమిట్ x tends to 0 square root of 1 plus x square minus 1 by x square into what is rationalizing factor square root of 1 plus x square plus 1 by square root of 1 plus x square plus 1 ఇక్కడ -1 అంటే దానికి ఆపోజిట్ తీసుకోవాలి సో ఇది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ గుడ్ సో తర్వాత ఏం చేస్తుంది దీన్ని లిమిట్ x tends to 0 a plus b to a minus b ఫార్ములా ప్రకారంగా ఏ స్క్వేర్ అంటే ఈ రూట్ కాస్త స్క్వేర్ అవుతుంది క్యాన్సిల్ అవుతుంది -1 by x square into square root of 1 plus x square plus 1 ఈ +1 -1 పోతుంది x square కింద x square ఉంది క్యాన్సిల్ అయిపోతాయి ఇంకేం మిగిలింది మనకి లిమిట్ x tends to 0 ఈ +1 -1 క్యాన్సిల్ అండ్ రిమైనింగ్ x square ఉంది పైన న్యూమరేటర్ డినామినేటర్ x square ఉంది క్యాన్సిల్ అయిపోతుంది 1 divided by square root of 1 plus x square minus 1. So finally you get it as x place లో 0 substitute చేస్తే you will get the answer is 1/2. అయితే ఇది ఎలిమెంటరీ మెథడ్ హెలాస్పిటల్ రూల్ అని ఉంటుంది హెలాస్పిటల్ రూల్ ఏంటంటే లిమిట్ x tends to a f of x by g of x అనే ఫామ్ లో ఉంటే x ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాను f of a g ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాను g of a ఇది గనక 0/0 బ్లర్ లో కనిపిస్తుంది సార్ క్లారిటీ కనిపించడం లేదు ఓకే 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 ఇప్పుడు ఓకేనా
నో సార్, డాటెడ్ గా కనిపిస్తుంది సార్. దీనికి ఇక్కడ బాగానే ఉంది. మన మిగతా వాళ్ళు ఒకరు రెస్పాండ్ అవ్వండి. మీకు కూడా డాటెడ్ గా ఉందా? లేదు సార్, కనిపిస్తూనే ఉంది బాగా. అదే ఇక్కడ వేరే సెల్ ఫోన్ లో నేను చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. బాగానే ఉంది. ఐ థింక్ సబియా నీకు నెట్ కనెక్షన్ కొంచెం సిగ్నల్ లేనట్టుంది. ఓకే సార్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ ఏ అనేది 0/0 ఫామ్ కానీ లేదా ఇన్ఫినిటీ ఫామ్ గాను వచ్చింది అనుకోండి, దీన్ని ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటాం. అన్డిటర్మినేట్ ఫార్మ్స్ వచ్చింది అనుకోండి. ఏంటి ఆ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటే? ఇంతకుముందు క్లాస్లో మాట్లాడుకున్నాం. ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటే మ్యాథమెటిక్స్లో స్పెషల్ లిమిట్స్లో మనకి ఏది 0/0, 0/0, ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ పవర్ 0, ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ, 0/0, 1/∞, ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అన్నమాట. ఇండిటర్మినేట్ ఫార్మ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఆన్సర్ వేయకూడదు, ఈ వాల్యూస్ పెట్టకూడదు ఆన్సర్స్లో, తప్పవి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం మీకు ఈ ఫార్మ్స్లో వస్తాయి. ఏది 0/0 లేదా ఇన్ఫినిటీ అని వస్తే ఈ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఏం చేస్తానంటే నేను న్యూమినేటర్ని డినామినేటర్ని డెరివేటివ్ చేసి లిమిట్ అప్లై చేస్తాను. ఎఫ్ డాష్ ఏ బై జీ డాష్ ఆఫ్ ఏ. ఒకవేళ ఇక్కడ కనుక ఫైనైట్ వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, ఫైనైట్ నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, ఇంకా ఆపేస్తాను. ఒకవేళ మళ్ళీ ఇది కనుక ఈ ఫామ్ లో వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడతో నీకు ఫైనైట్ రియల్ నెంబర్స్ వస్తే దెన్ యూ కెన్ స్టాప్ ఇట్. ఫైనైట్ రియల్ నెంబర్ వస్తాయి. ఒకవేళ రాకుండా ఈ వాల్యూస్ కూడా సపోజ్ ఎఫ్ డాష్ ఏ అండ్ జీ డాష్ ఏ అంటే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అండ్ డెరివేటివ్ ఆఫ్ జీ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏంటి, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్, ఎక్స్ టెండ్స్ టు ఏ కదా, ఆ ఏని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అగైన్ 0 వచ్చింది అనుకోండి, లేదా ఇన్ఫినిటీ రావచ్చు. 0 ఆర్ ఇన్ఫినిటీ అంటే ఎఫ్ డాష్ ఏ బై జీ డాష్ ఆఫ్ ఏ ఇన్ఫినిటీ ఆర్ 0/0 వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఎఫ్ డబల్ డాష్ చేసి ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే జీ డబల్ డాష్ అంటే జీని 2 టైమ్స్ డెరివేటివ్ చేసి ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడతోటి మీకు ఫైనైట్ రియల్ నెంబర్ రీచ్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే స్టెప్ నెక్స్ట్ ప్రొసీజర్ ఇంకో 1 more టైం డెరివేటివ్ చేయండి. 3rd టైం కూడా డెరివేటివ్ చేస్తే యూ విల్ గెట్ ది ఆన్సర్. అండ్ ఎల్ హాస్పిటల్ రూల్ అనేది ఏంటంటే ఇది వెరిఫికేషన్ కోసం కింద ఆప్షన్స్ లో ఒకవేళ మీరు చేసిన తర్వాత ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసిన తర్వాత అక్కడ కనుక ఆన్సర్ కనబడింది అంటే దట్ ఈస్ రైట్ ఆన్సర్. సో వెరిఫికేషన్ మెథడ్ లాగా ఉపయోగపడుతుంది మీకు ఎల్ హాస్పిటల్ రూల్ అనేది. కొన్ని సందర్భాల్లో ఎల్ హాస్పిటల్ రూల్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇది జస్ట్ వెరిఫికేషన్ చేసుకోవడం మాత్రమే మీకు ఉపయోగపడుతుంది మెథడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ అయితే మనం ఏం చేసాము, డైరెక్ట్ గా రేషనలైజ్ చేసేసాం.
దాని మీద అప్లై చేద్దాం. సేమ్ ప్రాబ్లం మీద ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసి చూద్దాం. లిమిట్ x tends to 0 square root of 1 plus x square minus 1 by x square. నేను దీన్ని రేషనలైజ్ చేశాను. ఓకే, ఎక్స్ ప్లేస్ లో 0 పెట్టాను. రూట్ 1 మైనస్ 1 అంటే 1 మైనస్ 1 0, కింద కూడా 0 అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0/0. 0/0 ఫామ్ లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని మీద ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాను. ఏంటది? పైన డెరివేటివ్ చేయాలి, కింద డెరివేటివ్ చేయాలి. న్యూమినేటర్ డెరివేటివ్ చేయాలి, డినామినేటర్ కూడా డెరివేటివ్ చేయాలి విత్ రెస్పెక్ట్ ఎక్స్. దీన్ని డెరివేటివ్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, దీని మొత్తాన్ని కాసేపు ఎక్స్ అనుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే డెరివేటివ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్? 1/2 root x. Good. 1/2 root x. Derivative of root x is 1/2 root x. So దాని ప్రకారం ఇక్కడ 1/2 root x. x ప్లేస్ ఎంత ఉంది? 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దేన్నైతే ఎక్స్ అనుకున్నానో దాన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ని డెరివేటివ్ చేశాను అనుకోండి. 1 కి డెరివేటివ్ ఎంత? 0 2x ప్లస్ 2x మైనస్ 1 కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత? 2x. ఇక్కడ ఇటు క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగులుతుంది? లిమిట్ x tends to 0 x by square root of 1 plus x square into x. ఈ కింద x ఉంది కదా, 2 కూడా ఉంది, 2x. ఈ x మళ్ళీ x క్యాన్సిల్ అవుతుంది. ఇంకెంత మిగిలింది? 1/2 బయట పడేస్తే లిమిట్ x tends to 0 1 by square root of 1 plus x square. In place of x you can substitute 0, then 1 by root 1. 1 by root 1 and 1. So finally you got the answer is 1/2. So this is right. ఎల్ హాస్పిటల్ రోని ఇలాగా అప్లై చేయొచ్చు. కొన్ని సందర్భాలు ఒకసారి చెప్పండి సార్. ఓకే, ఎల్ హాస్పిటల్ రూల్ అంటే when we are applying the limit directly, it is in the form of either 0/0 or infinity by infinity. 0/0 కానీ లేదా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ లో ఉంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పైన న్యూమినేటర్ ని డినామినేటర్ రెండింటిని డెరివేటివ్ చేయాలి. ఇక్కడ న్యూమినేటర్ ఎంత? 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. డినామినేటర్ ఎంత ఉంది? ఎక్స్ స్క్వేర్ ఉంది. దీన్ని డెరివేటివ్ చేయండి. డెరివేటివ్ ఎలా చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ని డెరివేటివ్ చేసేటప్పుడు ఇక్కడ లోపల ఉన్న దాని అంతా ఎక్స్ అనుకో, అప్పుడు అది రూట్ ఎక్స్ లా ఉంటుంది. రూట్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత అంటే 1/2 root x. రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 root x. అది రాశాను. దేన్నైతే ఎక్స్ అనుకున్నావో మళ్ళీ దాన్ని డెరివేటివ్ చేయాలి. దీనికి ఎక్స్ అనుకుంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అనుకున్నాం. సో 1 కి డెరివేటివ్ ఎంత? 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత? 2x. అది రాశాను. మైనస్ 1 కి డెరివేటివ్ ఎంత? కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత? ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. ఇక్కడ 2, ఇక్కడ డినామినేటర్ 2 రెండు క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమినేటర్ డినామినేటర్ ఇంక మిగిలింది ఎంత? 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x. అదే రాశాను ఇక్కడ. 1/2 బయట కాన్స్టెంట్ కాబట్టి పక్కన పడేస్తే లిమిట్ x tends to 0. రిమైనింగ్ ఎంత ఉంది? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు? ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేశాను అనుకో, 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 అంటే 1 అవుతుంది. ఆల్రెడీ ముందు ఎంత ఉంది? 1/2 ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తే 1/2 వస్తుంది. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ వన్, స్క్వేర్ రూట్ లో రేషనలైజ్ చేసి మనం ఆన్సర్స్ ని తీసుకురావచ్చు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే క్యూబ్ రూట్స్ ఇస్తాడు. క్యూబ్ రూట్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, లిమిట్ x tends to 2 cube root of 3x plus 2 minus 2 by x square minus 7x plus 10 అని ఇచ్చాడు. నేను ఎక్స్ ప్లేస్ లో ఫస్ట్ ఏ లిమిట్ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఏం చేయాలంటే డైరెక్ట్ గా ఎక్స్ ప్లేస్ లో వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడమే. ఇంకా అది ఫస్ట్ చేయాల్సిన పని.
సో చేశాను. ఇక్కడ ఎంత వస్తుంది? ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 6 + 2 8 అవుతుంది. 8 పవర్ 1/3 అంటే 2 అవుతుంది. 2 - 2 అంటే 0. 2 - 2 అంటే 0 అవుతుంది. డివైడెడ్ బై ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 14 + 10. 14 - 14. 14 - 14 అంటే మళ్ళీ 0. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0/0. మనకి ఏమొచ్చింది? ఇది లిమిట్ అప్లై చేస్తే 0/0 ఫామ్ లో వచ్చింది. సో ఎప్పుడైతే 0/0 అని వస్తుందో మనం ఏం చేయాలి? డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయకూడదు. సో ఈ ప్రాబ్లం ని నేను అంటే ఎలిమెంటరీ మెథడ్ బేస్ చేసి ఎలా చేస్తాం మనం అంటే, ఈ x² - 7x + 10 ఫస్ట్ న్యూమరేటర్ తీసుకుందాం. న్యూమరేటర్ ఏముంది? -2 ఉంది. ఈ న్యూమరేటర్ నేను క్యూబ్ రూట్ ఆఫ్ 3x + 2 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 8 అని రాసుకోవచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే ఎంత అవుతుంది? మళ్ళీ 2 అవుతుంది. నెక్స్ట్ వన్ ఓ ఫార్ములా ఉంది, a³ - b³. a³ - b³ is equals to a - b a² plus ab plus b². a - b వరకు మాత్రమే తీసుకోండి, రిమైనింగ్ ఎటు పంపించండి. a³ - b³ by a² plus b² a² plus ab plus b² అని రాయొచ్చు. సో ఇప్పుడు a - b అంటే మనం ఏమని రాసుకోవచ్చు అండి? a³ - b³ by a² plus ab plus b² అని రాయొచ్చు. నేను క్యూబ్ రూట్ ఆఫ్ 3x + 2 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 8 ని ఈ మొత్తాన్ని ఏ అనుకుంటున్నాను, మైనస్ ఈ మొత్తాన్ని బి అనుకుంటున్నాను. సో ఇక్కడ a - b ఉంది అనుకుందాం. సో బై యూజింగ్ బేసిక్ ఫార్ములా, సింపుల్ ఫార్ములాను బేస్ చేసుకొని నేను చేస్తున్నాను. చూడండి, క్యూబ్ రూట్స్ a - b. ఇప్పుడు a అంటే ఎంత? ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 3x + 2, b అంటే ఎంత? క్యూబ్ రూట్ ఆఫ్ 8. సో నౌ అవర్ న్యూమరేటర్ ఏమవుతుంది? న్యూమరేటర్ అనేది ఇప్పుడు a³ - b³ డివైడెడ్ బై a² plus ab plus b² అవుతుంది. ఓకే, సో దీన్ని క్యూబ్ చేశాను అనుకోండి, ఆల్రెడీ క్యూబ్ రూట్ ఉంది. a³ అంటే ఈ క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఎంత? 3x + 2 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 8 ని క్యూబ్ చేశాను అనుకోండి, ఏం మిగులుతుంది? 8 డివైడెడ్ బై a². ఏంటంత? క్యూబ్ రూట్ ఆఫ్ 3x + 2. నేను దాన్ని ఎలా రాస్తానంటే, a² ని 3x + 2 2/3 స్క్వేర్ కదా. a² అంటే ఎంత? దీన్ని స్క్వేర్ చేయాలి. దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 3x + 2 హోల్ స్క్వేర్, కానీ క్యూబ్ రూట్ ఉంది కాబట్టి 1/3 ప్లస్ ab. ఏ అంటే ఎంత? 3x + 2 హోల్ పవర్ 1/3. అండ్ వాట్ ఈస్ b? 8 పవర్ 1/3 ఆర్ సింప్లీ 2 ప్లస్ b². b² ఎంత? 8 పవర్ 2/3. ఓకే, సింప్లిఫై చేద్దాం. న్యూమరేటర్లో 3x + 2 - 8 ఉంది అంటే 3x - 6 డివైడెడ్ బై ఇంక కింద ఏముంటే అమ్మా సేమ్
ఇది 3x plus 2 whole power 2/3 plus AB అంటే 2 into 3x plus 2 whole power 1/3 plus, and this value will become 4. 8 power 2/3 అంటే 2 క్యూబ్ అని రాస్తాం. ఈ పవర్లో 3 ఈ 3 క్యాన్సిల్ అయితే 2 స్క్వేర్ వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4 అని రాసుకోవచ్చు. సో ఇది న్యూమినేటర్లో వచ్చినటువంటి టర్మ్. అలాగే డినామినేటర్లో ఏముంది? x² - 7x + 10 ఉంది. x² - 7x + 10. సో x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ 0 అయింది కాబట్టి 1 root is x minus 2. x minus 2 is one factor. Another factor plus 10 ఉంది. ఇక్కడ -2 ఉంది. ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే వస్తుంది? -5 తో మల్టిప్లై చేస్తే వస్తుంది. సో డినామినేటర్ ని ఇలా రాసుకోవచ్చు, ఫ్యాక్టర్స్ కింద రాసుకోవచ్చు. x² - 7x + 10 ని x - 2 into x - 5 అని రాయొచ్చు. సో ఫైనల్ గా న్యూమినేటర్ బై డినామినేటర్. సో వాట్ ఈస్ న్యూమినేటర్? మన న్యూమినేటర్ ఎంత వచ్చింది? 3x - 6 3x - 6 by 3x plus 2 whole power 2/3 plus 2 into 3x plus 2 whole power 1/3 plus 4 divided by denominator x minus 2 into x minus 5. ఇక్కడ 3 కామన్ తీస్తే x minus 2 అవుతుంది, divided by x minus 2, x minus 5 and the remaining term as it is. ఇదంతా కూడా ఇక్కడ రాస్తాను. ఇది 3x plus 2 whole power 2/3 plus and so on. ఇదంతా రాసేస్తాను ఇక్కడ. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ x tends to 2, what is x tends to 2? X tends to 2 numerator by denominator. ఏమవుతుంది? లిమిట్ x tends to 2, ఇంకా న్యూమినేటర్ ఎంత ఉందో మనకి 3 ఉంది, డివైడెడ్ బై డినామినేటర్ ఎంత ఉంది? x minus 5 into 3x plus 2 whole power 2/3 plus 3x plus 2 whole power 1/3 into 2 into 2 plus finally 4. ఇదంతా డినామినేటర్. సో సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x ఎంత? 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ సమ్ ఆన్సర్. ఎంత వస్తుందండి? 3 by ఇక్కడ x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 5 అంటే -3 ఇంటూ ఇక్కడ x ప్లేస్ లో ఎంత? 2 సబ్స్టిట్యూట్ చేశాను అంటే ఇక్కడ 6 plus 2 6 plus 2 అంటే 8 ని 2 క్యూబ్ అని రాస్తాం అంటే ఇంకెంత? 2 స్క్వేర్ వస్తుంది. 2 క్యూబ్ లో 3 క్యాన్సిల్ అవుతుంది, 2 స్క్వేర్ ఉంటే 4 ఉంటుంది. ప్లస్ ఇన్ ప్లేస్ ఆఫ్ x అండ్ సబ్స్టిట్యూట్ 2 6 plus 2 8 power 1/3 8 power 1/3 అంటే 2 క్యూబ్ అని రాస్తాం. 2 into 4 ఇక్కడ ఆల్రెడీ ఇంకో 2 ఉంది కాబట్టి సో ది 4 ప్లస్ లాస్ట్ వన్ 4. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే -1/12 వస్తుంది. So this is a procedure, step by step solving the when the cube roots are given in the given problem. ఇలా చేయాలి. అయితే దీనికి కూడా మనం 0/0 ఫామ్ వచ్చింది కాబట్టి ఎల్హాస్పిటల్ రూల్ ని అప్లై చేసి వస్తుంది ఆన్సర్. ఇది ఎలిమెంటరీ మెథడ్. ఓకే, సో మనం దీని మీద
ఒకవేళ హెల్లాస్పిటల్ రూల్ అప్లై చేస్తే వస్తుందా లేదా వెరిఫై చేద్దాం. ఒకటి. ఇంకోటి కొన్ని సందర్భాల్లో ప్రాబ్లమ్స్ ఇంకొంచెం టఫ్గా ఉంటాయి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రాబ్లమ్స్ చూడండి. లిమిట్ x tends to 1, 7 plus x cube whole power 1/3 minus square root of 3 plus x square divided by x minus 1 ఉంది. ఈ ప్రాబ్లంలో అగైన్ మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే 8 power 1/3 minus square root of 3 plus 1 4 అవుతుంది. x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. x tends to 1 అన్నాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా x ప్లేస్ లో 1 minus 1 0. సో పైన ఎంత వస్తుంది? 2 minus 2 0, కింద 0. మీరు ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఆప్షన్స్ లో మీకు ఆప్షన్ రాలేదనుకుందాం. అప్పుడు ఎలా చేయాలంటే ఇక్కడ క్యూబ్ రూట్ మీద ఒకటి, స్క్వేర్ రూట్ మీద ఒకటి ఉంది. సో నేను దీన్ని ఏం చేయాలంటే 2 parts గా డివైడ్ చేయాలి. 2 parts గా డివైడ్ చేయడం అంటే ఏంటి? లిమిట్ x tends to 1, 7 plus x cube whole power 1/3 minus 2 plus 2 minus square root of 3 plus x square divided by x minus 1. అంటే ఒక +2ని ఒక -2ని తీసుకున్నా. లిమిట్ x tends to 1 దీని వరకు 7 plus x cube whole power 1/3 minus 2 divided by x minus 1 minus లిమిట్ x tends to 1 దీన్ని మైనస్ కామన్ తీసుకుంటే ప్లస్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 plus x square ఈ ప్లస్ టర్మ్ కాస్త -2 by x minus 1. సపరేట్ చేశాను దీన్ని 2 parts కింద. ఈ లిమిట్ నేమో L1 అనుకోండి, ఆ నెక్స్ట్ లిమిట్ L2 అనుకోండి. L1 అంటే ఏంటి? ఇప్పుడు ఈ టర్మ్, ఈ మొత్తం అంతా కూడా ఫస్ట్ వన్. L2 అంటే ఏంటి? సెకండ్ లిమిట్. ఏది? లిమిట్ x tends to 1 square root of 3 plus x square minus 2 by x minus 1. దీని క్యూబ్ రూట్ లో ఇందా నేను చెప్పాను చూసారా ఎలాగా? L1 is equals to limit x tends to 1 7 plus x cube whole power 1/3 minus 2ని 8 power 1/3 అని రాస్తా divided by x minus 1. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం ఎలాగైతే నేను సాల్వ్ చేశానో ఆ విధంగా దీని మొత్తాన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం. సో ద ఫార్ములా ఈస్ a minus b is nothing but a cube minus b cube divided by a square plus సత్య ఏంటి? a square plus ab plus b square. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం ఎలా చేసానో ఆ విధంగా ఈ లిమిట్ ని కనుక్కోవాలి. ఇంకా సెకండ్ లిమిట్ ఏంటిది అంటే, సెకండ్ లిమిట్ ఏంటి? లిమిట్ x tends to 1 square root of 3 plus x square minus 2 by x minus 1.
దాని లిమిట్ ఎలా కనుక్కుంటాం? రేషనలైజ్ చేస్తే సరిపోతుంది. సో సెకండ్ లిమిట్ L2 is equals to limit x tends to 1 square root of 3 plus x square minus 2 by x minus 1. So rationalizing factor anta square root of 3 plus x square plus 2 divided by square root of 3 plus x square plus 2. So simplify చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో దీన్ని వెరిఫై చేస్తే మీకు L1 ఒక లిమిట్ వాల్యూ వస్తుంది, L2 ఒక వాల్యూ వస్తుంది. ఓకే, అయితే ఈ ప్రాబ్లమ్ ని కూడా మనం ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే మనకి కింద ఆన్సర్ కనుక కనపడింది అనుకోని చేసేయచ్చు. ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లం ఇది. మనం మళ్ళీ దీన్ని ఏం చేయాలి? లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే ఏమవుతుంది? ఇక్కడ 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఆ తర్వాత దీని ఎక్స్ ప్లస్ 1 చూడండి, ఇక్కడ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ఎక్స్ స్క్వేర్ ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ -4 కదా, సారీ, ఏ ప్లస్ రైట్ సారీ, ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అంటే రైట్, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ -1 వస్తుంది. 4 లో నుంచి ఓకే -1 ఎక్స్ స్క్వేర్ -1 divided by x minus 1 into square root of 3 plus x square plus 2. మళ్ళీ x square minus 1 ని a plus b into a minus b లా రాస్తే లిమిట్ x tends to 1, దీన్ని x plus 1 into x minus 1 అని రాస్తాం కదా, రాస్తే కింద ఎక్స్ మైనస్ 1 పైన న్యూమినేటర్ లో అది 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. దెన్ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ 1 ప్లస్ 1 అంటే 2 డివైడెడ్ బై ఇక్కడ ఎంత వస్తుంది? రూట్ 4 అంటే 2 ప్లస్ 2 4 అంటే 1/2 వస్తుంది. అలాగే L1 కూడా కనుక్కుంటే సమ్ వాల్యూ వస్తుంది. అయితే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. L1 ని కనుక్కోవాలంటే మళ్ళీ నేను చెప్పినట్టు ప్రీవియస్ ప్రాబ్లం చేసినట్టు చేయాలి. సో మనం ఏం చేద్దామంటే దీన్ని ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే ఏమైనా పని అవుతుందో లేదో చూద్దాం. సో ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం, దీనికి ఆన్సర్ వస్తుందో లేదో. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 LH రూల్ ని అప్లై చేస్తుంది. సెవెన్ ప్లస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 1/3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1. ఈ ప్రాబ్లం దీంట్లో డైరెక్ట్ గా నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్ లో 0/0 వస్తుంది. కాబట్టి ఎల్హాస్పిటల్ రూల్ ని అప్లై చేస్తున్నాను వెరిఫికేషన్ కోసం. ఎల్హాస్పిటల్ రూల్ అంటే న్యూమినేటర్ లో డినామినేటర్ లో డెరివేటివ్ చేయాలి. దీని డెరివేటివ్ చేయాలి. దీని డెరివేటివ్ ఎలా చేస్తాం? ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏమవుతుంది? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అవుతుంది. ఎక్స్ అంటే ఏమనుకుంటున్నాను? దీన్నంతా ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ పవర్ ఎన్, ఎన్ ఇంటూ ఎన్ అంటే ఎంత? ఇక్కడ 1/3 ఇంటూ ఎక్స్ అంటే ఎంత అనుకుంటున్నాను? 7 ప్లస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ n మైనస్ 1 అంటే 1/3 మైనస్ 1 ఇంటూ దేన్నైతే ఎక్స్ అనుకున్నానో దాన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. 7 కి డెరివేటివ్ 0, ఎక్స్ క్యూబ్ కి డెరివేటివ్ ఎంత? 3x స్క్వేర్ మైనస్, ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే దీని మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? 1/2 రూట్ ఎక్స్. ఎక్స్ అంటే ఎంత? ఇక్కడ
3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఎంత? 3కి డెరివేటివ్ 0, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత? 2x హోల్ డివైడెడ్ బై ఎక్స్కి డెరివేటివ్ 1, 1కి డెరివేటివ్ 0. సో కింద ఇంకేముండదు, 1 ఉంటుంది. అండ్ దెన్ లిమిట్ x tends to 1, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఎంత ఉంటుంది ఇక్కడ? 7 ప్లస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 1 మైనస్ 3 మైనస్ 2/3 ఇంటూ 3 క్యాన్సిల్ అయింది కదా, ఇంకెంత ఉంటుంది? ఎక్స్ స్క్వేర్. ఇక్కడ 2 క్యాన్సిల్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్. Next, in place of x, now we can try to substitute 1. 1 substitute చేసి చూడండి, అవుతుందేమో, ఆన్సర్ వస్తుందేమో. సో 7 ప్లస్ 1 8 పవర్ మైనస్ 2/3. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ 1 సబ్స్టిట్యూట్ చేశాను. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1 బై ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేశాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 3 ప్లస్ 1 అంటే 4 అంటే 2 వస్తుంది, 1/2. సో ఫైనల్లీ 2 క్యూబ్ అంటే 8ని 2 క్యూబ్ అని రాస్తాం. 3 ఇది క్యాన్సిల్ అవుతుంది. 2 పవర్ మైనస్ 2 అంటే 1/4 మైనస్ 1/2. సో ఆన్సర్ ఈస్ ఎల్సిఎం 4 వస్తుంది. 1 మైనస్ 2 మైనస్ 1/4, రైట్. సో ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేయడం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లమ్ని మనం సింపుల్ గా సాల్వ్ చేయగలిగాం. ఇస్ దేర్ ఎనీ డౌట్ అబౌట్ ఎల్హాస్పిటల్ రూల్? అదే ప్రొసీజర్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్తే మనకి చాలా పెద్ద లెంది ఆన్సర్ వస్తుంది. బట్ ఇలా వెరిఫై చేసుకుంటే ఈజీగా మనకి ఎంత పెద్ద రూట్స్ లో అంటే స్క్వేర్ రూట్స్ ఇచ్చిన, క్యూబ్ రూట్స్ ఇచ్చిన, 4th రూట్స్ ఇచ్చిన, 5th రూట్స్ ఇచ్చిన, మనం సింపుల్ గా ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే వీ గాట్ ది ఆన్సర్. దట్ ఇస్ అ షార్ట్ కట్. నెక్స్ట్ వన్, మనకి ఎక్స్టెండ్స్ టు ఏ కాకుండా ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉంది అనుకుందాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/x ఏమవుతుందిరా అంటే, ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే 1 లార్జ్ నెంబర్. 1 లార్జ్ నెంబర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 0కి ఈక్వల్ అవుతుంది. 1 లార్జ్ నెంబర్ ప్లస్ ఇన్ఫినిటీ ఇచ్చిన, ఒకవేళ లిమిట్ ఎక్స్టెండ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ 1/x అన్నా కూడా దేనికి ఈక్వల్ అవుతుంది? +0 -0 ఉండదు కాబట్టి 0నే అవుతుంది. ఒక వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంది, దెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ a/b హోల్ పవర్ x అనేది ఏమవుతుంది? 0కి 1కి మధ్యలో ఉన్న ఒక వాల్యూని పవర్ లో లార్జ్ వాల్యూ పెడుతున్నాను. అంటే 0కి 1కి మధ్యలో ఒక వాల్యూ తీసుకుందాం, 1/2 తీసుకుందాం. 0కి 1కి మధ్యలో ఉంటుంది కదా, 1/2, 1/3, 1/4 ఇవన్నీ కూడా 0కి 1కి మధ్యలో ఉంటాయి, ఇన్ బిట్వీన్ ఉంటాయి. సో వాటికి రేజ్ చేశాను. సపోజ్ 1/2 తీసుకొని హోల్ పవర్ ఇన్ఫినిటీ. హోల్ పవర్ ఇన్ఫినిటీ అంటే ఇట్స్ నథింగ్ బట్ లార్జ్ నెంబర్. 1 పవర్ ఇన్ఫినిటీ తీసుకోకూడదు. అంటే 1 పవర్ లార్జ్ నెంబర్ అంటే 1 అవుతుంది. 1 డివైడెడ్ బై 2 పవర్ లార్జ్ అంటే 2 పవర్ ఇన్ఫినిటీ.
2 power infinity అంటే సేమ్ యాజ్ ఈజ్ మళ్ళీ ఇన్ఫినిటీ వస్తుంది. 1/∞ అంటే ఏమవుతుంది? 0 అవుతుంది. సో లిమిట్ x tends to infinity a/x హోల్ పవర్ x a/b అనేది దేనికి మధ్యలో ఉంటుంది? 0కి 1కి మధ్యలో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది 0 అవుతుంది. ఇంకొక లిమిట్ దీన్నే కొంచెం మార్చి చెప్తున్నాను. లిమిట్ x tends to infinity 1/x power p is equals to 0 if p is greater than 0. Next one. Limit x tends to infinity. Limit x tends to infinity. f of x అనేది ఒక పాలినామియల్, g of x అనేది ఒక పాలినామియల్. f of x అనేది ఒక పాలినామియల్, g of x అనేది is a polynomial of డిగ్రీ n అనుకుందాం. దీని యొక్క డిగ్రీ m అనుకుందాం. ఈ లిమిట్స్ని కనుక్కోవాలి. ఈ లిమిట్ని కనుక్కోవాలి. ఎలా చేస్తాం? లిమిట్ x tends to infinity f of x by g of x. f of x అంటే ఏంటి? ఇట్ ఇస్ అ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n. g of x అంటే ఏంటి? ఇట్ ఇస్ అ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ m అను. అండ్ లీడింగ్ కోఎఫిషియెంట్స్ రెండింటికి ఉంటాయి కదా. లీడింగ్ కోఎఫిషియెంట్స్ వచ్చేటప్పుడు ఒకటి a0 ఒకటి b0 అనుకున్నాం. ఇప్పుడు దీని లిమిట్ x tends to infinity f of x divided by g of x. Both are polynomials and this limit is equals to ఈ f of x లీడింగ్ కోఎఫిషియంట్ వచ్చేటప్పటికి a0, g of x లీడింగ్ కోఎఫిషియంట్ అనేది b0 అనుకుంటాం. f of x యొక్క లీడింగ్ కోఎఫిషియంట్ ఏంటి? a0. g of x యొక్క లీడింగ్ కోఎఫిషియంట్ అనేది ఏమో b0 అనుకున్నాం. ఈ లిమిట్ అనేది a0/b0కి ఈక్వల్ అవుతుంది ఎప్పుడు? ఇఫ్ degree of numerator is equals to degree of denominator. అంటే న్యూమరేటర్ లోనో డినామినేటర్ లోనో డిగ్రీ సేమ్ ఉంటే వాటి యొక్క లీడింగ్ కోఎఫిషియెంట్స్ కి ఈక్వల్ అవుతుంది లిమిట్. ఒకటి. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ ఇఫ్ degree of numerator dominates degree of denominator or greater than degree of denominator, and this is 0 if degree of numerator is less than degree of denominator. Examples తీసుకుంటే ఈజీగా అర్థం అవుతుంది మీకు. First example, limit x tends to infinity 2x square plus 3x plus 7 divided by 5x square minus 3x plus 1 అని ఇచ్చాడు. x square plus 3x plus 7 it is a polynomial. న్యూమరేటర్ పాలినామియలే, డినామినేటర్ పాలినామియలే. న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఎంత? 2. డినామినేటర్ యొక్క పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత? 2. సో ఫస్ట్ దాని ప్రకారం ఏం చెప్తున్నాం? డిగ్రీస్ ఆర్ ఈక్వల్. న్యూమరేటర్ డినామినేటర్ పాలినామియల్స్ డిగ్రీ కనుక ఈక్వల్ అయితే దేర్ లీడింగ్ కోఎఫిషియెంట్స్. ఎంత? x² కోఎఫిషియెంట్ ఎంత? 2.
అండ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 5. సో 2/5 is the answer. 2/5 is the answer. ఎందుకని degrees are both are same. Numerator degree, polynomial degree same 2 and denominator polynomial degree 2 అంటే both are equal కాబట్టి their leading coefficients, that is 2/5. One example. And another example, second one. Limit x tends to infinity. Suppose ఇలా ఉంది 7x square minus 6x plus 1 by 2x plus 1 ఇలా ఉంది. ఇక్కడ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ is greater than డిగ్రీ ఆఫ్ డినామినేటర్, అంతే కదా. న్యూమరేటర్ డిగ్రీ ఎంత ఉంది 2 ఉంది, పాలినామియల్ డిగ్రీ 2. ఇక్కడ డినామినేటర్ లో పాలినామియల్ డిగ్రీ ఎంత 1. సో ఎప్పుడైతే ఇలా ఉంటుందో, సో బై ద అబోవ్ point degree of numerator is greater than degree of denominator, then the limit of f of x by g of x will tends to infinity. Next one. One more example. Third one. Consider a polynomial of type limit x tends to infinity 3x plus 7 by x square plus 5x plus 11. ఏమవుతుంది? సో డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఎంత 1, degree of denominator 2. So degree of numerator is less than degree of denominator. ఎప్పుడైతే polynomials of the form limit x tends to infinity f of x by g of x and both are polynomials, and whenever degree of numerator is less than degree of denominator, then this limit is equals to ఎంత 0. Next one. One more example. Limit x tends to infinity square root of x plus 4 minus root x. The limit find out చేయండి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? Anyone? Sir, answer for us. No. Two, sir. No. ఫస్ట్ స్టెప్ ఏం చేశారు మీరు? ఇక్కడ f of x by g of x అనే ఫామ్ లో లేదు, ఓన్లీ ఒకటే ఉంది. సో దానికి ఏం చేద్దామంటే రేషనలైజ్ చేయాలి. దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 4
ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి ప్లస్ రూట్ ఎక్స్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ రూట్ ఎక్స్ మల్టిప్లై చేస్తారు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ప్రకారంగా a square minus b square. So then the numerator become root 2 square cancel అయిపోతే x plus 4 minus x divided by కింద ఎంత ఉంటుంది square root of x plus 4 plus root x. And then limit x tends to infinity, x minus x cancel అయితే 4 by square root of x plus 4 plus root x. ఇదే వచ్చిందా? ఎస్ సార్. ఇక్కడ నుంచి అలా చేయాలి. రైట్, ఫోన్ బయటపడండి. కాన్స్టెంట్ లిమిట్ x tends to infinity 1 divided by root x కామన్ తీద్దాం. రూట్ x కామన్ తీస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ x బయటకు వస్తే రూట్ తో వస్తుంది కాబట్టి 1 ప్లస్ 4 by x ప్లస్ రూట్ x కామన్ తీసింది కాబట్టి 1 అవుతుంది. ఇక్కడ 4 ఇంటూ చూడండి లిమిట్ x tends to infinity 1 by root x into లిమిట్ x tends to infinity సపరేట్ చేస్తున్నాను 1 by square root of 1 plus 4 by x plus 1 అని రాస్తున్నాను. ఫోర్ ఇంటూ ఇదేమవుతుంది? ఇందులో ఒక పాయింట్ చెప్పాను ఏమని, లిమిట్ x tends to infinity 1 by x power p. p అంటే ఎంత ఇక్కడ 1 by 2. దీన్ని అప్లై చేసేద్దాం డైరెక్ట్గా. 1 divided by square root of 1 plus as x tends to infinity 1 by x tends to ఏమవుతుంది 0 అవుతుంది. సో 0 ప్లస్ 1. ఈ లిమిటే మనకి కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఏం చెప్పాను ఇందన్నా, ఒక పాయింట్ చెప్పాను. లిమిట్ x tends to infinity 1 by x power p is equals to 0 where p is greater than 0 అని చెప్పాను. సో ఈ పాయింట్ ప్రకారం ఇది ఏమవుతుంది 0 అవుతుంది. సో 0 into 4 0 into again one finite number 1. సో మొత్తం ఏమవుతుంది, దిస్ లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఏమవుతుందంటే ఫైనల్ గా 0కి ఈక్వల్ అవుతుంది. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 0. నెక్స్ట్ రైట్ సైడ్ ఇది లిమిట్ x tends to infinity square root of x square plus x plus 1 minus square root of x square minus x minus 3. What is the limit of this one? Limit x tends to infinity square root of x square minus x minus 3. Square root of x square plus x plus 1 minus square root of x square minus x minus 3. ఏమవుతుంది?
ఎనీవన్? ఎలా చేయాలి? సేమ్ దాన్ని చేసినట్టే చేయాలి. స్క్వేర్ రూట్ కాబట్టి రేషనలైజ్ చేయాలి. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎంత వస్తుంది? ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి +1తో చేస్తాను, ప్లస్తో చేస్తాను కదా. సో ఇప్పుడు ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి, ఆ స్టెప్ కూడా మైండ్లోనే క్యాల్కులేట్ చేస్తాను. దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ x² - x + 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² - x + 3 అని -3 అని రాస్తాను. చేస్తే ఏ ప్లస్ బి ఉంటే ఏ మైనస్ బి ప్రకారంగా ఇది a² అంటే x² + x + 1 మిగులుతుంది, మైనస్ b² అంటే x² - x - 3 మిగులుతుంది, డివైడెడ్ బై x² + x + 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² - x - 3. ఇది రేషనలైజింగ్ ఫ్యాక్టర్. ప్లస్ x² - x² ప్లస్ x - x క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక మిగిలింది ఎంత? లిమిట్ x → ∞, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కదా, x ఇంటూ ఒక ప్లస్ x 2x వస్తాయి అంటే 2x, ఇక్కడ 1 ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ +3 అంటే 4 అవుతుంది, డివైడెడ్ బై దీని మొత్తంలో x² కామన్ తీద్దాం ఫస్ట్ టర్మ్ లో, అలాగే దీంట్లో కూడా x² కామన్ తీద్దాం, x² ని కామన్ తీద్దాం. రూట్ లో నుంచి x² బయటకు వస్తే ఎంత వస్తుంది? x వస్తుంది ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ x² తీసాను కాబట్టి 1/x² అనేస్తే x/x² వస్తుంది, ఒక x క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ 1/x² అవుతుంది, ప్లస్ ఇక్కడ కూడా x² ని బయటకు తీస్తున్నా, రూట్ తో పాటు బయటికి వస్తుంది కాబట్టి x² బయటకు వచ్చేటప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోతే x మిగులుతుంది, ఇంటూ 1 - 1/x - 3/x². రెండిట్లో నుంచి మళ్ళీ x కామన్ తీస్తున్నాను. లిమిట్ x → ∞, 2 కామన్ తీస్తే x + 2 డివైడెడ్ బై x కామన్ తీస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 1/x + 1/x² ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - 1/x² - 3/x². ఇక్కడ ఈ x ని దీనితో డివైడ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏమో చూడండి x → ∞ అంటే ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, √1 మిగిలింది కింద, ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1, ఈ రెండు 0లు అయిపోతాయి. యాజ్ x → ∞ 1/x → 0, x² అన్నా కూడా 0నే. ఏం మిగిలింది మనకి అంటే ఇక్కడ 2 × x + 2/x ఉంది, దీన్ని ఎలా రాయొచ్చు మనం? (2x + 2) అంటే లిమిట్ x → ∞, 2 ఈ x తో డివైడ్ చేస్తే 1 + 2/x వస్తుంది, ఈ x ని తీసుకెళ్ళి దీనిలో డివైడ్ చేస్తే x/x అంటే 1 + 2/x అని రాసుకోవచ్చు. ఇంక x లేదు ఇక్కడ, ఇంకా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x + 1/x² ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - 1/x
minus 1 by 3x square. 3 by x square. ఇప్పుడు x place లో ఇన్ఫినిటీ అంటే యాజ్ x tends to infinity 1 by x tends to 0 అంటే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఇంకెంత మిగులుతుంది ఇక్కడ √1 ప్లస్ √1 అంటే 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus 0 0 అంటే ఇక్కడ కూడా 1 1 plus 1 2 ఇక్కడ 1 plus 0 అంటే ఇంకా ఫైనల్గా మనకి ఏం మిగిలింది ఇక్కడ అంటే 2 into కింద 1 by 2 1 plus 1 కదా. సో క్యాన్సిల్ అయితే you got the answer is 1. Final answer for this limit is 1. So the answer is 1. Any doubts? No, sir. Next one. Limit x tends to infinity 2 plus 5 by x cube whole power 1 by 3. ఏమవుతుంది? బై ప్రాక్టీస్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేయగలం. As x tends to infinity, 5 by x cube ఏమవుతుంది? As x tends to infinity, 5 by x cube ఏమవుతుంది? 0 అయిపోతుంది. 0 అవుతుంది. బోత్ సైడ్స్ 2 యాడ్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ తీసుకొస్తున్నా నేను. 2 plus 5 by x cube అంటే బోత్ సైడ్స్ 2 యాడ్ చేశాను అనమాట. ఇది ఏమవుతుంది? tends to 2 అవుతుంది. వాడు ఏం అడుగుతున్నాడు? హోల్ పవర్ 1 by 3 అడుగుతున్నాడు. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ దిస్ వన్ ఇస్ 2 plus 5 by x cube whole power 1 by 3 is tends to 2 power 1 by 3. Therefore, as x tends to infinity, limit x tends to infinity, 2 plus 5 by x cube whole power 1 by 3 is nothing but 2 power 1 by 3. Previous problems, previous competitive problems, competitive exams letting questions. Next, one more question. Limit x tends to infinity 2x cube plus 1 whole power 1 by 5 plus x square plus 1 whole power 1 by 5 divided by 5 into x power 6 plus 1 whole power 1 by 10 plus 3x cube plus 1 whole power 1 by 10. ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ అన్ని మీకు కనుక అర్థమైతే ఈ ప్రాబ్లంని చాలా ఈజీ చేసేస్తాను. ఇన్ఫినిటీ అనే దగ్గర నుంచి ఇది మీకు మధ్యలో నుంచి చెప్పుకుంటూ వచ్చాను. లిమిట్ x tends to infinity 1 by x power p is equal to 0 when p is greater than 0. అక్కడి నుంచి మీకు అర్థమైతే ఈ ప్రాబ్లం ఈజీగా చేయగలరు.
Anyone get the answer? సభ్య ఒక్క 5 minutes ఓకేనా? ఓకే సార్. వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? ప్రాబ్లమ్ని ఎలాగ అటాక్ చేయాలి చూడగానే ఏదో మెథడ్ అప్లై చేయండి, ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంది, అదే ఏనో జీరోనో ఏమైనా ఉంటే కనుక హాస్పిటల్ రూల్ అప్లై చేసేవాళ్ళం. సంథింగ్ విల్ గెట్ ఇట్. లాస్ట్ ప్రాబ్లం. ఓకే, టుమారో విల్ డిస్కస్. ఇక్కడ రాపేద్దామా? ఈ ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఓకే సార్. ఎవరికైనా ఆన్సర్ వచ్చిందా? నో సార్. ఓకే, ఈ ప్రాబ్లం ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్ విల్ కంటిన్యూ. ఇక్కడతో ఆపేస్తున్నాను ఈ సెషన్ని. బాగా ప్రాక్టీస్ చేయండి అందరూ. నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈరోజు సెషన్ క్లోజ్.